మల్లారెడ్డి గారికి ఒక నమస్కారం అన్నా. నమస్తే. వందేళ్ళు. ఈరోజు మన యూనివర్సిటీకి ఎవరు వచ్చారు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. మన యస్ యస్ యస్. అరే నీకు నా పేరు పలకటం రాకపోతే అన్నా అని పిలు, నా పేరును మాత్రం కుని చేయకరా. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మనకు 3 హీరోయిన్లు వచ్చిండ్రు. నంబర్ 1 హీరో ఇండియాలో. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఈరోజు టాక్సీ సినిమా. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే టాక్సీ సినిమా అలా కాదండి, 4 కొంచెం పైకెత్తి. టాక్సిక్ అంటే మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఈడి బొక్క ఈడి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాయి ఏలే సార్ ఎరా. ఎందుకంటే ఎక్కడో వాళ్ళు టీవీలల్లో అక్కడక్కడ చూసేది ఇలా మా వెంకటన్న గారు డైరెక్ట్ అందరిని కూడా మా స్టూడెంట్స్ అందరికి కూడా చూపించేసిండు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మా దిల్ రాజు అన్న కూడా ఎప్పుడు దిల్ బడా హై, దిల్ వాలా హై, దిల్ కులా హై. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మా అన్న ఎప్పుడైనా మా మల్లారెడ్డి యూనివర్సిటీలో పెడితే బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాకు 30 ఏళ్ళ దోస్తానా మా నాయన ఎంబడి సంది కూడా ఆయన మాకు దోస్తు. భూమికి బుట్టకు ముందే ఆయన పుట్టినాడు. ముఖ్యంగా మా స్టూడెంట్స్ కు బంగారం అసుటి మా స్టూడెంట్స్ మా జంజీ మా జంజీ మా జంజీ మా జంజీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. నాకు వెంకటన్న గారు నాకు భయమైంది స్టార్టింగ్ లో. క్రౌడ్ చూసి నాకు నిజంగా భయమైంది. క్యాన్సిల్ అని చెప్పేసిన. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. మా బంగారం, మా ఆనిముత్యాలు, మా డైమండ్స్, మా అబ్బాయిలు అమ్మాయిలు. హలో ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? పర్ఫెక్ట్ గా డిసిప్లిన్ గా మల్లారెడ్డి అంటే డిసిప్లిన్, డిసిప్లిన్ అంటే మల్లారెడ్డి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అందుకన్నా ఈ జాగా సీఎం అంటున్నారన్నా, నన్నంతా సీఎం అంటున్నారన్నా. ఫైనల్ గా మీరు మరి నేను అన్నా ఈ జాగా అద్భుతమైన జాగా. ఎందుకు? మన అశ్వమేధ యాగం చేసామన్నా ఈ స్థలంలో. చాలా గొప్ప పని చేశావు. అప్పుడు పూర్వం రామచంద్ర మహారాజు చేసిండు, ఇప్పుడు ఇక్కడ మల్లారెడ్డి చేసిండు. ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాతను అవుతానే ఉంటాడు. అలా అని చెప్పి 2 ఒకటే. దేని వాల్యూ దాంది. అన్నా నీకు ఎంత కలెక్షన్ వస్తుంది గుర్తా అన్న నీకు? యానిమేల్కు 1000 చెప్పిన 1000 వచ్చిందన్నా. తెలియని విషయాన్ని కూడా తెలుసు అనుకోవడం ఎంత తెలియనితనమో మీకు తెలుసా మేడం? నీకు 2100 వస్తుందన్నా. 2100. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. నీకు పైసలే పైసలు, పైసలే పైసలు, పైసలే పైసలు. అంతేనా గురువు గారు? అవును నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. అన్నా ఏసన్నా ఒక్కసారి రాన్నా, నా ఎంబడొక్క ఫోటో దిగేసానా. గాడు అస్సలే దీర్ఘమాగ్గాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. నువ్వే గాని జర సంజాయించాలి. ఎంబడి చూస్తారన్నా, రాన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. yes 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 అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. 75,000 స్టూడెంట్స్. 18 to 22 అన్నా ఏజ్. మళ్ళా 23 ఏజ్ వాళ్ళు లేరన్నా. ఓన్లీ జంజీ జంజీ జంజీ. నీకేమైనా ఎర్రుందా? అలా అనకండి, నాకు అర్థం కాక నాకు అనట్లేదు, అడుగుతున్నాను. నీకేమైనా ఎర్రుందా? కొంచెం ఉంది. రాబోయే ప్రపంచం అంతా జంజీ, వచ్చే జనరేషన్ అంతా జంజీ, ఫ్యూచర్ అంతా మీదే. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. మా దగ్గర గుర్తా అన్న మా స్పెషాలిటీ అన్నా ఏసన్నా. మా స్పెషాలిటీ మా స్టూడెంట్స్ తెలుసా? ఈ క్యాంపస్ లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. ఏఐ వరల్డ్ ప్రపంచంలో యూత్ లేరన్నా. యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలో ఉన్నారు.
వాళ్ళను ప్రపంచం తగ్గట్టు ఒక ఏఐ తయారు చేస్తుంది. అందుకే నా బంగారం అన్న, ఇండియాలో #1 అన్న, హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్ నాతోని? కొంచెం జెంటిల్గా మాట్లాడొచ్చు కదా. అన్నా నువ్వు కూడా ఇండియాను బ్లాక్ బాస్టర్ చేస్తావన్నా. నీ అసొంటి ఈ రోజు చూడలేదన్నా నేను. నా సామి చేస్తా నీకెందుకు? సూపర్ బ్లాక్ బ్లాస్టర్ అన్నా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు. నా పొత్తు కీడొకడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన